పచ్చని పంటలతో, జీవనదులతో సస్యశ్యామలంగా ఉన్న భారతదేశంలో వందల సంవత్సరాలుగా యుద్ధాలు జరుగుతున్నాయి. కులం, మతం, జాతి ద్వేషాలు భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఆంగ్లేయుల పాలనలో విసుగెత్తిన ప్రజలు కుల మతాలను మరచి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. ఆయుధాలు వాడిన వారికి మరణ శిక్షలు విధించింది బ్రిటిష్ ప్రభుత్వం. బంకించంద్ చటర్జీ గారు బ్రిటిష్ ప్రభుత్వ మెజిస్ట్రేట్గా ఉంటూ భారతీయ ఐక్యత కొరకు శ్రమించారు. ఆనంద్ మఠ్ అనే పుస్తకాన్ని కూడా రచించారు. వారి కోరిక మేరకు భారతీయ ప్రజలు రక్తం చిందించకుండా స్వాతంత్ర్యం సాధించాలని భావించారు. అందుకు ప్రజలంతా ఐక్యంగా ఉండాలని భరతమాత ఆశీర్వాదంతో వందే మాతర నినాదాన్ని ప్రజలకు అందించారు. ఆ నినాదంతో శాంతియుతంగా ఉద్యమాన్ని ప్రారంభించారు భారతీయ ప్రజలు. ఆ ఉద్యమం మహాసముద్రంలా మారింది. బ్రిటిష్ పాలకులకు నిద్ర లేకుండా చేసింది. ఫలితంగా దేశ ప్రజలంతా ఒక్కటై వందే మాతర నినాదం దివ్య ఆయుధంగా మారింది. ఇంకా ఉన్నారన్నా? మన జీవితానికి అర్థమే లేదా? భారతీయులు పుట్టడమే శాపమా? అన్నపూర్ణగా పేరొందిన దేశంలో అన్నమో రామచంద్రాన్ని అడుక్క తినడమేనా మన పరిస్థితి? ఈ కరువు దరిద్రం నుండి విముక్తి లేదా? మన దేశాన్ని కాపాడుకుందాం, పదండి. ఏమైంది అన్నా? ఎంత ప్రయత్నం చేసినా ఒక్క ఆయుధం కూడా దొరుకుతలేదన్న. ఏడికైతే ఆడికే పోతే పానమా, లేకుంటే మనోళ్ళని రక్షించుకోవడం అంతే. మన దేశం కోసం ఇంకా ఇంతకంటే ఏమన్నా చేసేది మనం. పోదాం పా, మనోళ్ళను విడిపిద్దాం పా. ఆయుధాలు లేవంటున్నారు, అయినా పోరాటం చేయాలి. ఎలాగైనా సరే నా ఒక్కడిని వదలకూడదు, ఒక్కడిని కూడా ఎలాగైనా సరే. అన్నా, ఆయుధాలు లేకుంటే ఈ కట్టెలతోనే చేద్దాం. ఈ కర్రలు ఉన్నాయన్నా, కర్రలు చాలు మనకి. ఈ కర్రలు చాలన్నా. కర్రలు లేవా? మనలో పౌరుషం లేదా? ఏమైనా సరే ప్రాణాల పైన ఏ ఒక్కడి వదలకూడదు. అలాగే అన్నా, అలాగేనా? నీ అడుగు ముందే తప్పకుండా, ఈ వెనక మేమున్నాం. సరే అన్న, సరే అన్నా. మీరంతా ఎవరు? మేమంతా భరతమాత స్వేచ్ఛ కోసం పోరాడే విప్లవ వీరులం. ప్రాణాలు పోయినా సరే ఏ ఒక్కడిని వదిలే ప్రసక్తి లేదు. ఎవ్వరిని వదలదు. లేదు. రాబోయే తరాలకైనా స్వేచ్ఛను అందిద్దాం. మీ ఆశయానికి జోహార్లు, మీ దేశభక్తికి అభివందనం. మీరు డిప్యూటీ మెజిస్ట్రేట్ గారు కదూ? మీరు విప్లవకారులు మమ్మల్ని అభినందిస్తున్నారా? మీరు భరతమాత స్వేచ్ఛకై పోరాడుతున్న విప్లవ వీరు, మిమ్మల్ని తప్పకుండా అభినందిస్తారు. మీరు బ్రిటిష్ ప్రభుత్వం నుండి రాయ్ బహదూర్ బిరుదు పొందారు. మీరు మాకు సహాయం చేస్తారా? మీరు మాకు సహాయం చేస్తారా? భారతీయ పౌరులందరినీ ఏకం చేయడమే నా జీవితాశయం. మీకు తప్పకుండా సహాయం చేస్తాను. మీరు కవి, రచయిత కూడా, ధర్మప్రభువులు. భారత్ మాతాకి జై. మీరు దేశం కోసం తుపాకీ చేపట్టాలి. మాకు ఆయుధాలు కావాలి. దేశం కోసం విముక్తి కలిగిద్దాం, స్వాతంత్రాన్ని సాధిద్దాం. పదండి, ప్రతి గ్రామం తిరిగి మన దేశభక్తిని చాటుకొని అందరినీ ఐక్యం చేసి వారిలో శక్తి సాధిద్దాం. పదండి. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. దొరగారు నమస్కారం. దేశం కోసం పర్యటించి అలసిపోయారు, కొంచెం సేపు అక్కడ విశ్రాంతి తీసుకోండి. మూర్తి గారు, కొంచెం గద్దె మీద కొంచెం శుభ్రం చేద్దాం, పదండి. భారత్ మాతాకి జై.
నా దేశానికి స్వాతంత్రం కావాలి. భారత్ మాతాకి జై. మిత్రమా, భారత్ మాతాకి జై. ఏమైంది మిత్రమా? నాకు భరతమాత నిద్రలో దర్శనమిచ్చింది. నా దేశానికి ఎట్లాగైనా స్వాతంత్రం వస్తుంది. నాకు ఆ నమ్మకం కలిగింది. భారత్ మాతాకి మీరు గొప్ప కవి, సాహితీ ప్రియులు, కానీ మాకు ఆయుధాలే కావాలి. ఆయుధాలు కావాలి, తుపాకులే కావాలి. ఈ మంత్రాలకు చింతకాయలు రాలేవు, ఆయుధాలే కావాలి. పోరాట చరిత్రలో గొప్ప ఆయుధాలు అందిస్తారు అనుకున్నాం. పదండి పదండి పదండి. ఆగండి. ఆయుధాల కన్నా కలం గొప్పది. రక్తం చిందించే ఆలోచన నాకు ఏనాడు లేదు. ఆయుధాలతో రక్తపాతమే సృష్టిస్తారు మీరు. కానీ మాకు స్వాతంత్రం కావాలి. స్వాతంత్రం తప్పకుండా సాధిద్దాం, కానీ కలంతోనే సాధిద్దాం. నేను భరతమాత అందించిన కలంతోనే విజయం సాధిస్తాను. రక్తపాతం చిందనివ్వను. నా దేశ పౌరుల్ని కాపాడుకుంటాను. కుమారా, విచారించకు. ఆయుధం కంటే నీ అక్షర శక్తి గొప్పది. నీ రచనలు భారతీయులందరినీ ఏకం చేస్తాయి. శుభం. జై భారత్ మాతాకి జై. నా రచన పూర్తయింది. నా దేశం కోసం ఆనందమఠం అనే పుస్తకాన్ని రచించాను. బ్రిటిష్ ప్రభుత్వం శిక్ష విధించలేని విధంగా వందే మాతరమే భారతీయులకు శ్రీరామ రక్ష. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం. వందే మాతరం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. దొరగారు, మీ రచన దేశభక్తి భారతీయుల ఉద్యమానికి ఊపిరులు పోసాయి, పౌరుషాన్ని రగిల్తాయి. రక్తాన్ని చిందించకుండా స్వాతంత్రాన్ని సాధించాలనే మీ ఆలోచనకు భారతదేశ ఆత్మ గౌరవాన్ని కాపాడారు మీరు. మీ కలం ద్వారా రచించిన వందే మాతరం ఒక శక్తిగా మారింది. ఆయుధం కన్నా అక్షర శక్తి గొప్పదని నిరూపించావు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. వందే మాత్రం ఒక మహామంత్రంలా పనిచేస్తుంది. మీ వందే మాతరం నినాదం బ్రిటిష్ ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేస్తుంది. నీవు భరతమాత వరపుత్రుడు. ఈ చరిత్ర భారతీయ ఇతిహాస పుటల్లో చిరస్థాయిగా నిలుస్తుంది. వందే మాతరం, 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 వందే మాతరం. మీ కలంతో వందే మాతర గీతాన్ని ఆయుధంగా మలిచావు. ఈ రోజు స్వాతంత్ర సమరయోధులకు పదునైన ఆయుధం వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. వందే మాతరం. భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై. ఉద్యమ చరిత్రలో అక్షర యోధుడు, సాహిత్య సామ్రాట్ బంకిం చంద్ర చటర్జీ జై హో, జై హో, జై హో. జై హో. నా ఆశయానికి జీవం పోస్తున్న వీర మాతలకు, వీరపుత్రులకు జయ హో. జై హో.
ధన్యవాదాలు.